బ్యాక్ టు న్యూస్. యువత పౌల్ట్రీ ఇండస్ట్రీ వైపు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో సౌత్ ఏసియా బిగ్గెస్ట్ పౌల్ట్రీ ఎక్స్పో 2025 పౌల్ట్రీ ఇండియా 17వ ఎడిషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పౌల్ట్రీ రంగంలో రైతులకు ఉపయోగపడే అధునాతన టెక్నాలజీని ఉపయోగించి తక్కువ సమయంలో శ్రమ లేకుండా వాడే దాన మిషన్లు, ఎగ్ కలెక్షన్ మిషన్లను తదితర యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ వ్యవసాయంతో అనుబంధం ఉండేదని, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పౌల్ట్రీలో అంతర్భాగంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు జరగనున్న సౌత్ ఇండియా ఆసియా స్థాయిలో జరుగుతున్నటువంటి పౌల్ట్రీ ఎగ్జిబిషన్ పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఔత్సాహికులకు ఇంకా పాడి పంట అంటే ఇంతకుముందు ఒక నినాదం ఉండే, ఇప్పుడు ఈ యొక్క పౌల్ట్రీ కూడా ఒక అంతర్భాగం వ్యవసాయంలో ఇండస్ట్రీగా మారిపోయింది. సో ఈ పరిస్థితుల్లో యువత ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగ అవకాశం తక్కువ వెలువడే సందర్భంలో ఇటువంటి వృత్తిపరంగా ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే పూర్తిగా మెకనైజేషన్ అయిపోయింది, హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం ఉంది, టెక్నాలజీ ఉంది. కాబట్టి దీన్ని ఈ రిక్వైర్మెంట్ కూడా కన్జంప్షన్ అనేటువంటి దానికి దెర్ ఇస్ నో ఎండ్, ఈవెన్ చికెన్ ఆర్ ఎగ్. కాబట్టి ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ పౌల్ట్రీ, దానికి ఇంట్రెస్టెడ్ ఇండస్ట్రియలిస్టు మినిమం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇంకే దేనికైనా ఇదొక కోళ్ళ ఫారం అనేటువంటి చిన్న నినాదం తీయకుండా ఒక ఇండస్ట్రీగా ఉండేటువంటి సందర్భంలో దీన్ని ప్రభుత్వం పక్షాన కూడా వాటికి అవసరమైన ముడి సరుకులకు మేజ్ కానీ లేదా సోయా కానీ ఇతరత్ర సంబంధించినటువంటి ఫార్మర్స్ కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేయడంతో పాటుగా ఇండస్ట్రీకి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం చేస్తుంది.